అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Vivo X200 మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ తో పాటు కెమెరా యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వివో అంటేనే కెమెరా అంటేనే వివో. ఇండియాలో వివో బ్రాండ్ అంటేనే కెమెరా మొబైల్ అని, కెమెరా మొబైల్ ఏది అంటే వివో బ్రాండ్ అనే ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇదైతే నా సొంత అభిప్రాయం అయితే కాదండి, ప్రస్తుతం ఉన్న స్టాట్స్ ప్రకారంగా అయితే చెప్తున్నాను. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన Vivo X200 అని రాసింది ఉంది. పక్కకి జైస్ వాళ్ళ లోగో కూడా ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద కేస్ ఉంది, అలాగే ఛార్జింగ్ కేబుల్ ఉంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియడం కోసమే ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. రీసెంట్ గానే చైనాలో Vivo X200 సిరీస్ లో 3 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. అందులో బేస్ వేరియంట్ అయిన మొబైలే Vivo X200 మొబైల్. పేరుకు మాత్రమే ఇది బేస్ వేరియంట్ మొబైల్, కానీ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కుండే స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్లో కనిపించాయి. ఈ మొబైల్ ప్రైస్ చైనాలో వచ్చేసి 55,000 అయితే పెట్టారు. ఇండియాకి వచ్చేసరికి మాత్రం 65,000 తీసుకొస్తుండొచ్చు. లాస్టింగ్ కూడా అంతే కదా. Vivo X100 సిరీస్ చాలా మంచి స్పెసిఫికేషన్స్ తో మొబైల్ అయితే తీసుకొచ్చింది. బట్ ప్రైస్ తగ్గితే మాత్రం ఇప్పటికీ కూడా తీసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాకపోతే వివో గురించి తెలిసిందే కదా, ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే పెడుతుంది. ఏంటో మరి సామ్సంగ్ మాత్రం స్పెసిఫికేషన్ నార్మల్ గా ఇచ్చి ప్రైస్ ఎక్కువ పెడితే ఏమీ అన్నారు, కానీ వివో మంచి స్పెసిఫికేషన్స్ ప్రైస్ ఎక్కువ పెడితే మాత్రం మరీ ఇంతనా అన్నట్టుగా మాత్రం చెప్తారు. ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి విక్టర్స్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ గా ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. కెమెరాస్ అయితే రౌండ్ గా సర్కిల్ షేప్ లో అయితే కనిపిస్తాయి. మధ్యలో జైస్ అని మనకైతే లోగో అయితే కనిపిస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బ్యాటరీ సైజ్ పెద్దగా ఇచ్చినప్పటికీ కూడా వెయిట్ అయితే 200 గ్రామ్స్ మాత్రమే ఉంది. ఇక మన ఛానల్లో ఇంకా కాస్త ముందుకెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ లైక్ కూడా చేయండి. నేనైతే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. చూడడానికి ఫ్లాట్ గా కనిపించినప్పుడు కూడా ఎడ్జెస్ మాత్రం కొంచెం కర్వ్డ్ అయితే కనిపిస్తాయి. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 128 రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ డిస్ప్లే అయితే వాడారు. క్వాలిటీ కూడా సూపర్ గా వస్తుంది. Dimensity 9400 ప్రాసెసర్ 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఆన్లైన్ 15 మీద రన్ అవుతుంది. 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే కనుక 12GB 256GB బేస్ వేరియంట్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ స్కోర్ విషయానికి వస్తే కనుక 30 lakh కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. అందరూ అంటారు డైమెన్సిటీ ప్రాసెసర్ వాడుతున్నప్పుడు కెమెరా క్వాలిటీ అంతగా బాగోదు అని చెప్పేసి, కానీ వివో వాళ్ళు అయితే ఎప్పటి నుంచో వాడుతున్నారు. డైమెన్సిటీ ప్రాసెసర్ తోటి కెమెరాస్ అయితే చాలా ఇంప్రూవ్ చేసి మంచి కెమెరా క్వాలిటీ అయితే తీసుకొస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 3 కూడా 50MP అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇచ్చారు. కెమెరా క్వాలిటీ గురించి అయితే నన్ను అడగాల్సిన అవసరమే లేదు. జైస్ వాళ్ళ పార్ట్నర్షిప్ తో వస్తుంది కాబట్టి లెన్స్ అనేది చాలా క్లియర్ గా ఉంటాయి. జైస్ వాళ్ళ లెన్సెస్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను, మీకు గుర్తే ఉంటుంది. అలాగే వివో వల్ల V3+ చిప్ కూడా ఉంటుంది. ఇది ఇమేజెస్ ఇంకా క్వాలిటీ పెంచడానికి అయితే ఇది హెల్ప్ చేస్తుంది. కెమెరా సెటప్ అయితే దాదాపు ఏంటండి iQOO 13 లో ఉండే కెమెరా సెటప్ దీంట్లో కూడా కనిపిస్తుంది. కెమెరా వచ్చేసి Sony IMX921, సెకండరీ కెమెరా వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ JN1, థర్డ్ కెమెరా వచ్చేసి Sony IMX882 సెన్సార్ అయితే వాడారు. ఇవే సెన్సార్లు iQOO 13 లో కూడా మీకు కనిపిస్తాయి. దీంట్లో ఏంటంటే వివో వల్ల V3+ చిప్ ఉంది అండ్ వివో వల్ల పర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఎక్కువగా బాగుంటుంది. కాబట్టి వివో ఉంటేనే కెమెరా మొబైల్ అంటారు కాబట్టి వివో వాళ్ళు ఈ మొబైల్లో కెమెరాస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేశారు. ఆల్రెడీ కెమెరా శాంపిల్స్ వేసేసాను కదా, ఈ ఇమేజెస్ మీకు ఎలా అనిపించాయి? 5800 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మొబైల్లో వాడుతున్న స్నాప్డ్రాగన్ ఇంకా మీడియాటెక్ ప్రాసెసర్లు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇస్తున్నారు కాబట్టి బ్యాటరీ సైజ్ అయితే పెద్దగా ఇస్తున్నారు. అయినా కూడా మీకు ఈ మొబైల్ ఎంత వాడినా 1 day కన్నా ఎక్కువ రాదు. ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పేశాను. చైనాలో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 50,000 అయితే ఉంటుంది. అదే ఇండియాకి వచ్చేసరికి మాత్రం 65,000 పైనే ఉంటుంది.
ఈ మొబైల్ ఇండియాకి వస్తే కనుక వివో X100 తీసుకోవాలనుకునే వాళ్ళకైతే ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మొబైల్ మరి ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్లోనే వస్తుందండి. ఇప్పటికైతే అఫీషియల్గా డేట్ ఏం కన్ఫర్మ్ చేయలేదు, డిఐఎస్లో మాత్రం స్పాట్ అయింది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసేసారు కదా, చూసిన తర్వాత మరి ఈ మొబైల్ బాగుంది అంటారా లేదంటే నార్మల్గా యావరేజ్గా ఉంది అని అంటారా? కెమెరా లవర్స్ కోసం మాత్రమే ఈ మొబైల్ అయితే సూపర్ గా ఉంటుంది. ఎందుకు మన ఛానల్లో వచ్చిన వీడియోస్లో కొన్ని సజెషన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను, సో దానికైతే చాలా మంది రెస్పాండ్ అయ్యి కొన్ని సజెషన్స్ అయితే మనకిచ్చారు. దానివల్లే మన కంటెంట్ అయితే కొంతవరకు మార్చాను. ఇంకేమైనా మార్చుకోవాలి అనుకుంటే కనుక కమెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి. అంతే, బై బై, గుడ్ నైట్. మళ్ళీ